ఇంకొకటి చాలా సింపుల్గా చెప్తున్నా, మగవాడికి మ్యారేజ్కి ఏజే లేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఉమెన్కి ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది. టిల్ వెన్ కెన్ షీ రీప్రొడ్యూస్? ఒక ఉమెన్ ఇంకొక హ్యూమన్కి బర్త్ ఎప్పటి వరకు ఇవ్వగలుగుతుంది? ప్రాబబ్లీ అబౌట్ 38, 39, ఇన్ సమ్ కేసెస్ లెస్ దెన్ దాట్. దీంట్లో చాలా డీప్గా సైన్స్లో డైవ్ చేస్తే ఫర్టిలిటీ దిస్ దాట్ వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న రోగాలు ఉన్నాయా, ఇవి అవి ఎన్నో ఉంటాయి. కానీ ఎంత హెల్దీగా ఉన్న లేడీ ఏమున్నా అబౌట్ 37, 38 జనరల్గా. దాని తర్వాత ఈవెన్ ఇఫ్ ఫర్టైల్గా లేడీ ఉన్నా ఆమె బాడీ ఒక ప్రెగ్నెన్సీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సపోర్ట్ చేయలేకపోతుండొచ్చు. సో ఒక లేడీకి మ్యారేజ్ చేసుకోవడము, ఒకరిని కనడము, దానికి నచ్చినా నచ్చకపోయినా ఒక నేచర్ ఒక టైం లైన్ ఇచ్చింది. ఆ టైం లైన్ 30 కావచ్చు, 32 కావచ్చు, 35 కావచ్చు. అందుకే లేడీస్ ఒక ఏజ్ తర్వాత ఇక చేసేసుకుందాం ఫాస్ట్గా అని అనుకుంటాం. ఓకే, వాళ్ళకు కూడా కంపల్సరీ కాదు. దే కెన్ బి అన్మ్యారీడ్, దే కెన్ బి ఆంటర్ప్రినర్స్, దే కెన్ బి సైంటిస్ట్, దే కెన్ బి పర్సనల్ చాయిస్, వాళ్ళ పర్సనల్ చాయిస్. కానీ ఒక మగవాడు ఎవరు చెప్పారు 25లో పెళ్లి చేసుకోవాలని? 35, 45, యూ గెట్ మ్యారీడ్ అట్ 50. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఒక మ్యాన్ క్యాన్ రీప్రొడ్యూస్ టిల్ ద టైమ్ ఇస్ అలైవ్. కొద్దిగా ఫర్టిలిటీ రేట్ ఏమైనా తగ్గుతుండొచ్చు, అది ఇది. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎ మ్యాన్ కెన్ రీప్రొడ్యూస్ టిల్ ద టైమ్ ఈస్ అలైవ్.